గుడ్ మార్నింగ్ అండి అందరికీ. జస్ట్ జ్యోతికి స్వాగతం. సో ఎలా ఉన్నారు మీరంతా? అందరు బాగున్నారని అనుకుంటున్నాను. సో నేను బాగున్నాను. గోవా ట్రిప్ అయితే అయిపోయింది. 1 డే గ్యాప్ వచ్చేసింది. ఇంట్లో పనులన్నీ చేసేసుకొని మళ్ళీ నెక్స్ట్ డే అనమాట. ఈరోజు 5th జనవరి. సో ఈరోజు బెంగళూరు నుంచి ఫ్రెండ్ వచ్చిందనమాట, 10th క్లాస్ ఫ్రెండ్. సో మేమందరము మళ్ళీ ఫ్రెండ్స్ అందరం కలిసి విజయవాడ ప్లాన్ వేసాము. సో ప్రస్తుతానికైతే ఇప్పుడు 5:30 అవుతుంది. 3 o'clockకే లేచి పిల్లలకి టిఫిన్ బాక్స్ రెడీ చేసేసాను అండ్ తయారైపోయాను. 5:30 అవుతుంది. క్యాబ్ వస్తుంది అనమాట ఇప్పుడు. సో మేము అందరం కలిసి విజయవాడ వెళ్తాము. సో ఈరోజు ఈ వ్లాగ్ చూడబోతున్నారు అనమాట. సో చూడండి ఎలా మేము ఎంజాయ్ చేస్తాం అన్నది. సో సీ యూ సూన్, బాయ్. సో 6 o'clock కల్లా అందరము వచ్చేసామన్నమాట. సో బ్యాక్ సైడ్ కూర్చున్న మా ఫ్రెండ్ బెంగళూరు నుంచి వచ్చింది. సో మేమందరం సేమ్ శారీస్ డిఫరెంట్ కలర్స్ వేసుకున్నాము. అండ్ ఈ ఫ్రెండ్ వచ్చేసి నా క్లోజ్ ఫ్రెండ్, తను ముక్కు పుడకలు తీసుకొచ్చింది. అండ్ బెంగళూరు ఫ్రెండ్ వచ్చేసి మెట్టలు తీసుకొచ్చింది అనమాట. సో అందరం అన్నీ పెట్టుకొని బయలుదేరాము. సో డిఫరెంట్ కలర్స్ బట్ సేమ్ శారీస్. ఒకసారి చూడండి, మీరు చూపిస్తాను కొంచెంసేపు అయ్యాక. ఈ శారీస్ మేము అర్బాస్ టెక్స్టైల్స్లో తీసుకున్నాము. చార్మినార్లో ఉంది కదా, అక్కడ వెళ్ళి పర్చేస్ చేశాను. నా సెలెక్షన్ అనమాట. అందరు డిఫరెంట్ కలర్స్, ఎవరెవరికి ఏది సెట్ అవుతుంది ఆ కలర్ అనమాట. చూడండి, నేను పింక్, బ్లూ, రెడ్, బ్రౌన్ అండ్ గ్రీన్ అనమాట. సో బాగా అనిపించింది. మేము వేసుకున్నాక చాలా చక్కగా ముచ్చటగా ఉన్నామన్నమాట అందరము. అండ్ ముక్కు పుడకలు చూడండి ఎంత చక్కగా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ విజయవాడకు వచ్చేసాము. సో కిందనే ఒక డిస్టెన్స్ వరకు పార్కింగ్ అనమాట. అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి, ఎందుకంటే భవానీలు పరిక్రమ చేస్తున్నారంట చుట్టూతా. సో ఎవరైనా వస్తే మాత్రం తప్పకుండా మీరు కొంచెం పెద్దవాళ్ళు అయితే తప్పకుండా మీరు జాగ్రత్తగా చూసుకోండి ఇవన్నీ ఇష్యూస్. ఇప్పుడైతే అక్కడి నుంచి గుడి టెంపుల్ కింద వరకు నడుచుకొని వచ్చి మళ్ళీ అక్కడి నుంచి బస్సు ఉందంట పైకి, బస్ తీసుకోవాలి. సో మా ఇంకో ఫ్రెండ్, బెంగళూరు ఫ్రెండ్ నడవలేదు పాపం కొంచెం అని మేము 2-wheeler లిఫ్ట్ అడిగి పంపించేసాం తనని అక్కడికి. మేము కూడా ఇంకా నడవలేకపోతున్నాము, మేము కూడా లిఫ్ట్ తీసుకోవాలి యాక్చువల్గా. బట్ చూడాలి, ఎవరెవరు అందరం ఒక్కొక్క 2-wheeler ఆపేసి లిఫ్ట్ తీసుకొని అక్కడి వరకు వెళ్ళామన్నమాట, ఇంకా నడవలేక. సో ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ వరకు వచ్చాము. ఇక్కడ నుంచి మళ్ళీ బస్సు వస్తుందంట. అక్కడ పోలీస్ వాళ్ళు వీళ్ళంతా మా ముక్కు పుడకలు చూసి, బాగున్నాయి మేడం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు అది అని అడుగుతున్నారు. 5 దేవతల్లాగా వచ్చారు, సేమ్ కలర్ శారీస్ అన్నీ బాగా అనిపిస్తుందండి అని అంటున్నారు. సో బస్సు వచ్చిందండి, ఇక్కడ కూర్చున్నాం. బస్సులో పైకి వెళ్తుంది బస్సు. మొత్తం ఆ కింది నుంచి పై వరకు లైన్ ఉందన్నమాట. సో భవానీలు వీళ్ళు పరిక్రమ చేసుకొని గుడికి దర్శనం చేసుకొని వాళ్ళది ముడి పైన ఏదో పెట్టుకుంటారు కదా, అది అక్కడ సమర్పిస్తారు అమ్మవారికి. సో వీళ్ళంతా దర్శనానికి వచ్చిన వాళ్ళు మాత్రం తప్పకుండా మీరు కొంచెం జాగ్రత్తగా ఈ సీజన్లో కొంచెం మీరు పెద్దవాళ్ళని అవాయిడ్ చేసుకోండి, బికాస్ ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ చాలా తక్కువగా ఉంది పైకి. సో ఇలా బస్సులో కూర్చున్నాం అందరము, పైకి వెళ్తుంది బస్సు. సో మాకు కొంచెం స్పెషల్ దర్శనము మాట్లాడుకున్నాం అనమాట. చెప్పారు చాలా రష్ ఉంది, మీరు వెళ్ళలేరు అంటే, పాపం బెంగళూరు నుంచి తను ఒక్క రోజు కోసం వచ్చింది కాబట్టి కొంచెం స్పెషల్ దర్శనం కావాలని చెప్పేసి తెలిసిన వాళ్ళ దగ్గర కొంచెం స్పెషల్ దర్శనంలోకి వెళ్ళిపోయామన్నమాట. అసలు స్పెషల్ దర్శనంలో కూడా లోపల ఏం అర్చన అవి ఏం చేయనివ్వట్లేదు, జస్ట్ చూసి దండం పెట్టుకొని వెళ్ళిపోవాలి అమ్మవారిని. సో మళ్ళీ 2 times చేసుకున్నాం. ఇది చూడండి, లైన్ అంతా మొత్తం ఇదంతా ఇట్లా నడవాలన్నమాట. కొంచెం పిల్లలు కానీ పెద్దవాళ్ళు ఎవరైనా వస్తే మాత్రం కొంచెం మీరు చూసుకోండి. మీరు మేబీ ఈ సీజన్లో ఇప్పుడు ఈ టైంలో రావడం అనేది కొంచెం ఇబ్బందే మీకు. ఇక్కడి నుంచి పైకి మళ్ళీ పైనుంచి కింది వరకు అసలు దిగడం అనేది చాలా ఇబ్బంది అనమాట అందరికీ. మాకే కొంచెం కష్టం అనిపించింది. సో ఇలా లైన్లో వెళ్ళిపోయేదండి. గుడి గోపురం చూడండి పైన. మేము వెళ్ళే టైంకి యాక్చువల్గా అక్కడ 12:30 అంటే మధ్యాహ్నం ప్రసాదం టైం అయిపోయింది, నైవేద్యం టైం అమ్మవారికి. సో స్టాప్ చేయాల్సి వచ్చింది కొంతసేపు. అండ్ దాని తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయాం అనమాట. సో చాలా బాగా దర్శనం అయితే అయింది. మళ్ళీ బయటకు వచ్చేసాము. ఇక్కడ మా బెంగళూరు ఫ్రెండ్ ఇక్కడ శారీ తీసుకుంటుంది, అమ్మవారికి కట్టిన శారీ ఉంటుంది కదా, అది తీసుకుంటుంది అనమాట. తనకి 6,000 ఏమో పడింది. సో ఇక్కడ చూడండి, అమ్మవారిని చూపిస్తున్నాను మీకు, అక్కడ చూపించలే కాబట్టి. సో మళ్ళీ పైనుంచి మేము కిందికి వచ్చేసాము.
కిందికి వచ్చాము. పిచ్చోళ్ళం ఏంటంటే మా చెప్పులు పైన వదిలేసి కిందికి దిగిపోయామన్నమాట. ఆ దేవుడా మళ్ళీ ఎలా పైకి వెళ్ళి చెప్పులు వేసుకోవాలి అని మళ్ళీ నన్ను పంపించారు వీళ్ళు. ఒక కవర్ ఇచ్చి నువ్వు వెళ్ళి తీసుకురాని. మళ్ళీ టూ వీలర్ అబ్బాయిని ఒక అతన్ని మాట్లాడుకుని అక్కడి వరకు వెళ్ళాను, గుడి కింది వరకు. ఒక 1 కిలోమీటర్ వరకు ఉంది కింద దిగిన తర్వాత. మళ్ళీ అక్కడి నుంచి పైకి వెళ్ళి పోలీస్ అతను ఒక రిక్వెస్ట్ చేస్తే ఆయన లిఫ్ట్ ఇస్తే ఆయన మళ్ళీ తీసుకొని వచ్చాను కిందికి. అక్కడి నుంచి మేము పానకాల నరసింహస్వామి అని ఇక్కడ టెంపుల్ ఉంది, ఒక 1/2 అవర్ డిస్టెన్స్లో విజయవాడ టెంపుల్ నుంచి అక్కడికి వచ్చామన్నమాట. సో ఇక్కడ ఏంటంటే పానకము తన నరసింహస్వామి నోట్లో పోస్తూ ఉంటారు. అది ఎంత పోసినా అది అలాగే నిండదంట, అది ఏంటో తెలీదు. బట్ ఇంతకుముందు మనమే భక్తులమే పోసేవాళ్ళం, అంటే ఇప్పుడు అలా చేయనివ్వట్లేదు. వాళ్ళే పంతులు వాళ్ళే చేసి మనకి ఆ పానకం ఇస్తున్నారు ప్రసాదంగా. సో అది తీసుకొని మనం కావాలంటే మనం బాటిల్స్లో కూడా తీసుకొని వెళ్ళొచ్చు ఇంటికి. బట్ తొందరగా కన్జ్యూమ్ చేయాలి, ఎక్కువసేపు పెట్టకూడదని చెప్పారు. సో ఇక్కడ నుంచి లైన్లో ఇలా లోపలికి దర్శనం చేసుకుంటున్నాము. అక్కడికి వెళ్ళాము. ఇక్కడ ఒక నరసింహస్వామిది ఒక మంత్రం కూడా ఏదో ఉంది, నేను పంపిస్తున్నాను. అది కూడా మీరు ఒకసారి కావాలనుకుంటే అది చూడండి. ఎవరికైనా చదువుకోవాలనిపిస్తే రోజు చదువుకోండి ఇది కూడా. సో ఇక్కడ నుంచి మళ్ళీ పైన ఒక లక్ష్మీదేవి అని ఒక అమ్మవారు ఇక్కడే వెలిసారంట. ఆ పైనకి ఈ కొండలాగా ఉంది, దీని నుంచి ఇంకా కొంచెం పైకి స్టెప్స్ ఉన్నాయన్నమాట. ఇదండి ఇది స్తోత్రం ఇది యాక్చువల్గా. సో ఇది ఎవరైనా చదువుకోవాలనుకుంటే సేవ్ చేసుకొని చదువుకోండి. మా ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ అందరికీ బ్యాంగిల్స్ కొనిచ్చింది. సో మేము ఇలా ఇదండి ఇది పైకి అమ్మవారి గుడి అనమాట. అక్కడ స్వయంగా వెలిసారంట అమ్మవారు. సో అక్కడికి వెళ్ళాము, అక్కడ అర్చన అవన్నీ చేయించుకున్నాం అనమాట. సో ఇదండి ఇక్కడ నుంచి ఇంకా మేము లంచ్ చేసుకొని మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చేసాము, స్టార్ట్ అయిపోయామన్నమాట. బికాస్ నైట్ వరకు మేము రీచ్ అయిపోవాలి మళ్ళీ. సో కొంచెం ఎండకి బాగా తలగా నొప్పేస్తుంది, ఎందుకంటే చాలా నడిచాము ఎండలో. మధ్యాహ్నం 12 o'clock అనమాట నడకంతా మాది. ఆల్మోస్ట్ 4-5 కిలోమీటర్స్ మేము వాక్ చేసే ఉంటాము అందరము. బట్ లిఫ్ట్ కూడా తీసుకున్నాము, బట్ స్టిల్ నడిచాము. చూడండి మా మస్తీ చూడండి, మేమెంతా స్కూల్ ఫ్రెండ్స్ అనమాట, క్లాస్మేట్స్. సో ఇలా మేమంతా మస్తీ అంతా ఎంజాయ్ చేసి ఫుల్గా హ్యాపీగా రిటర్న్ అవుతున్నాము. ఇక్కడ నీళ్ళు అయితే లేవు ఇప్పటికీ, అంటే క్లోజ్ చేశారనుకుంటా గేట్స్, అందుకే ఈ సైడ్ లేవు, అటు సైడ్ ఇంకో సైడ్ అయితే ఉన్నాయి వాటర్. సో ఇదండి మా విజయవాడ టూరు. అండ్ మా ఫ్రెండ్స్ కలిసి మేము రీల్స్ కూడా చేసాము. ఆ రీల్ కూడా ఇప్పుడు ఒకటి పెడతాను మీకు నేను ఇక్కడ. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ బ్లాగ్ అండి. విజయవాడ అమ్మవారి దర్శనం కోసం మేము అందరం వెళ్ళాము, చాలా బాగా జరిగింది. అండ్ మస్తీ ఫన్ అన్నీ ఉన్నాయి మా బ్లాగ్లో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ సూన్ విత్ అనదర్ బ్లాగ్. బాయ్ ఫర్ నౌ.